హలో హాయ్ గైస్, వెల్కమ్ టు సాయి జియా ట్రేడర్స్. మనం ఈ రోజు నిసాన్ టెరానో వెహికల్ కి డికార్బొనేషన్ చేస్తాము. ఈ వెహికల్ చేయక ముందు కావచ్చు, చేసిన తర్వాత కావచ్చు, వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో వెహికల్ యొక్క ఓనర్ నాడి తెలుసుకుందామండి. హలో హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఇంతకుముందు మీ వెహికల్ కి డికార్బొనేషన్ చేయక ముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉందండి? సో డీకార్బొనేషన్ చేయకముందు మాకు కొంచెం ఇష్యూస్ ఉండే, పికప్ ఇష్యూ అయినా మైలేజ్ ఇష్యూ అయినా ఉండే. సార్, డీకార్బొనేషన్ తర్వాత చాలా ఇట్లయితే షోరూమ్ బండి వస్తుందో అట్లా ఉంది పికప్. మైలేజ్ కూడా బాగానే వస్తుంది. ఓకే, దాదాపు కొంచెం న్యూ వెహికల్ లాగానే అనిపిస్తుంది. ఓకే, ఇంతకుముందు నాయిస్ వైబ్రేషన్ ఉండేది, వైబ్రేషన్ ఉండేది, ఇప్పుడైతే వైబ్రేషన్ ఏం లేదు, కంప్లీట్ తగ్గిపోయింది, అన్ని తగ్గిపోయినాయండి. ఓకే, అంటే మీరైతే సాటిస్ఫాక్షన్ సార్? 100% సాటిస్ఫాక్షన్ అండి. ఓకే, మీరు పబ్లిక్ ఏమైనా చెప్పగలుగుతారా? మీరు కూడా మీ వెహికల్స్ ఏమైనా ఉంటే వచ్చి డికార్బొనేట్ చేసుకోండి. ఎందుకంటే వెహికల్ లైఫ్ అనేది మనం సగం తిరిగిన తర్వాత దాని లైఫ్ అయిపోతుంది కాబట్టి లోపల కార్బన్ క్లీన్ చేసుకుంటే మళ్ళీ మనం వెహికల్ వాడుకోవచ్చు, ఇంకా చాలా ఎక్కువ రోజు కూడా వాడుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ అన్న. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.